హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు అవసరం? ఎందుకు ఉపయోగిస్తాం మనం ఈ ఫర్ లూప్ని? అసలు దీని అవసరం ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు మనం గైస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుందాం. ఆ లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ యాక్సెస్ చేయడానికి అంటే మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఆ లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. యాపిల్, బనానా, మ్యాంగో అని. సో, ఈ 3 ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయాలి అంటే మనం 3 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే లిస్ట్స్ అనేవి ఇండెక్సెస్‌తో ముడిపడి ఉంటాయి కదా! సో, ఈ 0 ఇండెక్స్ దగ్గర యాపిల్ ఉంది. 1 ఇండెక్స్ దగ్గర బనానా ఉంది. 2 ఇండెక్స్ దగ్గర మ్యాంగో ఉంది. సో, ఈ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలి అంటే 0 ఇండెక్స్‌ని ఉపయోగించుకొని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే 1 ఉపయోగించుకొని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఎలిమెంట్ ఉపయోగించుకోవాలి అంటే 2 ఉపయోగించుకొని యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ఈ 3 ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయాలి అంటే 3 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్‌ని వాడాలి. దీనిని మనం తక్కువ చేయడానికి అంటే ఈ టాస్క్‌ని రెడ్యూస్ చేయడానికి ఫర్ లూప్‌ననేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, ఈ ఫర్ లూప్ ఉపయోగించి 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ప్రింట్ స్టేట్మెంట్ ఒకవేళ ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ప్రింట్ చేయాలి అనుకోవడానికి ఉపయోగించే కోడ్ ఇది. అప్పుడు 2 లైన్స్ ఆఫ్ కోడ్‌లో ఇప్పుడు 3 ఎలిమెంట్స్ యాక్సెస్ చేయడానికి 3 టైమ్స్ రాసాం కదా ప్రింట్. బట్ ఇక్కడ ఓన్లీ 2 లైన్స్ ఉపయోగించుకొని ఈ 3 లైన్స్ 3 ఐటెమ్స్‌ని మనం ప్రింట్ చేయొచ్చనమాట. ఈవెన్ 3 ఐటెమ్సే కాదు, ఎన్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ 10,000 1,00,000 ఐటెమ్స్ ఉన్నప్పటికీ ఈ 2 లైన్స్‌ని ఉపయోగించుకొని మనం ఆ 1,00,000 ఐటెమ్స్‌ని ప్రింట్ చేయగలమనమాట. సో, ఇది చాలా ఎఫిషియంట్. ఓకే. దీని యొక్క సింటాక్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ డెఫినిషన్ ఏంటో చూద్దాము. ఫర్ లూప్ అనేది ఒక సీక్వెన్స్‌లోని ప్రతి ఎలిమెంట్‌ని ఆటోమేటిక్‌గా ఇటరేట్ చేస్తుంది. ఓకే. సీక్వెన్స్ డేటా టైప్స్ అంటే ఏంటి? లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్. సో, వీటిని మనం సీక్వెన్స్ డేటా టైప్స్ అంటాం. ఓకే. సో, ఈ సీక్వెన్స్ డేటా టైప్స్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు దాంట్లో. వాటిని ఈ ఫర్ లూప్ ఉపయోగించుకొని ఈజీగా యాక్సెస్ చేయొచ్చనమాట మనం. ఓకే. దీని యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటి అంటే ఫర్ అనేది కీవర్డ్, ఇన్ అనేది కూడా కీవర్డ్. ఈ వేరియబుల్ ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్, వై, జెడ్, ఐ, వై సంథింగ్ ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఒక పేరైనా తీసుకోవచ్చు. ఓకే. ఇంకోటి సీక్వెన్స్. ఇప్పుడు లిస్ట్ నేమ్ ఇక్కడ లిస్ట్ ఉంటే లిస్ట్, సెట్ ఉంటే సెట్, డిక్షనరీ ఉంటే డిక్షనరీ. ఆ యొక్క డేటా టైప్ తో అసోసియేటెడ్ ఉన్న వేరియబుల్ నేమ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే. దీని లోపల మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం ప్రింట్ ప్రింట్ అయితే ప్రింట్, ఏమన్నా లాజిక్ రాయాలనుకుంటే లాజిక్ ఇక్కడ ఫర్ లూప్ లోపల మనం రాసుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ అనేది మనం వేరియబుల్ నేమ్ ఇక్కడ చూసాం కదా వేరియబుల్. అది ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చింది కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఫ్రూట్స్ అనేది మనం ఇక్కడ లిస్ట్‌ని డిఫైన్ చేసాం. ఫ్రూట్స్ అనే లిస్ట్‌ని డిఫైన్ చేసాం. యాపిల్, బనానా, మ్యాంగో. సో, దీన్ని 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ ఫర్ లూప్ అనేది ఏంటంటే, లూప్ అంటే ఏంటి జనరల్‌గా మనం ఏదైనా ఇట్లా సర్కిల్ రిపిటేటివ్‌గా జరుగుతుంటే దాన్ని లూప్‌లో ఉంది అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంగ్ ఉంది. ఒక సాంగ్ 3 మినిట్స్ సాంగ్ ఉంది. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాంగ్‌కెళ్తుంది. ఓకే. అలా కాకుండా ఒకటే సాంగ్ రిపీట్ అవ్వాలంటే మనం రిపీట్ లూప్‌లో పెడతాం. ఓకే. సో, దాన్ని లూప్ అంటే అదే సాంగ్ ప్లే అవుతూనే ఉండిద్ది లూప్‌లో. దాన్నే లూప్ అంటామనమాట. సో, ఈ ఫర్ లూప్ అనేది ఇటరేషన్స్ జరుగుతూ ఉంటుంది లూప్. అంటే అది ఇటరేషన్స్ ఎలా జరుగుతుంది? ఈ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ గానీ, ఏదైనా వేరే సీక్వెన్స్ డేటా టైప్ కానీ, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాక్సెస్ చేసేంత వరకు ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనం ఈ యాక్సెస్ చేయడానికి మనం 3 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాం కదా! ఇప్పుడు ఈ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు. 3 టైమ్స్ అదే రిపిటేటివ్‌గా ఇటరేషన్ అనేది జరుగుతుందనమాట. 3 టైమ్స్ ఇటరేషన్ జరిగి 3 టైమ్స్ లూప్ లాగా జరిగి ఆ ప్రింట్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి లూప్. సో,
ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర. సో ఫర్ లూప్ అనేది ఫస్ట్ టైం ఈ పాయింట్ గుండా వెళ్ళి ప్రింట్ ఫ్రూట్, ఆ ఫ్రూట్ని ప్రింట్ చేసిద్ది ఫస్ట్ ఇటరేషన్. అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ ఏంటి, యాపిల్ని యాక్సెస్ చేసిద్ది, యాపిల్ని ప్రింట్ చేసిద్ది. నెక్స్ట్ ఇటరేషన్ మళ్ళీ ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గరికి మళ్ళీ లూప్ అయ్యిద్ది. మళ్ళీ ఆ ప్రింట్ దగ్గరికి వచ్చినప్పుడు బనానాని ప్రింట్ చేసిద్ది. ఓకే, సెకండ్ ఇటరేషన్. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్లో మళ్ళీ ఇంకో లూప్లో ఇంకోసారి ఇటరేట్ ఇలా అయ్యి ప్రింట్ దగ్గరకు వచ్చినప్పుడు మ్యాంగోని ప్రింట్ చేసిద్ది అన్నమాట. సో ఈ విధంగా 3 ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసి మనకి ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్లో 3 ఎలిమెంట్స్ని ప్రింట్ చేసిద్ది. ఓకే, సో ఈ విధంగా ఇది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అన్నమాట ఈ కోడ్ అనేది, ఫర్ లూప్ అనేది. ఓకే, ఫర్ లూప్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్కి మనం ఉపయోగించవచ్చు. లిస్ట్ అయితే ఏమో ఇప్పుడే కదా లిస్ట్ చూసాము, ఈ విధంగా ఉపయోగిస్తాము. అది టపుల్ కూడా మనం ఉపయోగించవచ్చు. సేమ్ స్ట్రక్చర్ అంతా సేమ్, టపుల్ అయినా లిస్ట్ అయినా సెట్ అయినా డిక్షనరీ అయినా అంతా స్ట్రక్చర్ అంతా సేమ్. ఓకే, ఇది ఒక టపుల్ తీసుకుందాం, రెడ్ బ్లూ కలర్స్ అనే టపుల్. ఓకే, ఫర్ సి ఇన్ కలర్స్ ఫస్ట్ ఏమొస్తుంది, రెడ్ని యాక్సెస్ చేసింది సి, సో రెడ్ ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి బ్లూని యాక్సెస్ చేసింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బ్లూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం రెడ్ని తీసుకుంది వాల్యూ, నెక్స్ట్ ఇటరేషన్లో బ్లూని తీసుకుంది వాల్యూ. సేమ్ సెట్ కూడా అంతే, 1 2 3 నెంబర్స్ని ప్రింట్ 1 2 3 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. డిక్షనరీ కూడా సేమ్ అంతే. డిక్షనరీని కాకపోతే మనం తెలుసుకున్నాం కదా, ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఈ వాల్యూతో అసోసియేట్ అయి ఉన్న కీని మనం వాడుకోవాలి. ఆ కీని ఉపయోగించుకొని ఆ పర్టికులర్ వాల్యూని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఫర్ కీ ఇన్ పర్సన్, ఈ పర్సన్ అనే డిక్షనరీలో ఈ కీని తీసుకుంటాం మనం, తీసుకొని ప్రింట్ కీ, ఈ కీతో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ లూప్ జరుగుతూ ఉంది కదా, లూప్ ఇటరేషన్ అనుకున్నాం కదా, అంటే ఈ లూప్ తిరుగుతానే ఉండిద్ది. ఇప్పుడు సపోజ్ ఆ లిస్ట్ అనేది తీసుకుంటే దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగించినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ ఇటరేట్ అయ్యి 1 2 3 4 5 నెంబర్స్ని ప్రింట్ చేసింది. లేదు, నాకు 3 నెంబర్ నాకు ఇష్టం లేదు, 3 నెంబర్ ప్రింట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, అలాంటప్పుడు ఒక కండిషన్ని ఉపయోగిస్తాం మనం, ఏంటి, ఇటరేషన్. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నమ్ లిస్ట్ని డిక్లేర్ చేసాము, ఫర్ ఎన్ ఇన్ నమ్. ఫర్ ఎన్ ఇన్ నమ్ అంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటుంది కదా ఎన్. ఇప్పుడు 1 ఉంది దీంట్లో. ఇఫ్ ఎన్ ఎంత వాల్యూ 1, 1 డబల్ ఈక్వల్ టు 3 లేదు, ఫాల్స్ అంటే కంటిన్యూ అనేది లోపలికి వెళ్ళదు, లూప్ లోపల ఈ కండిషనల్ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళదు. ప్రింట్ ఎన్ ఏమైనా ఉంది 1 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి ఈ వాల్యూని తీసుకుంది, ఎన్ వాల్యూ ఇప్పుడు ఏంటి 2. ఓకే, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 డబల్ ఈక్వల్ టు 3 ఎన్ అనేది 2 డబల్ ఈక్వల్ టు 3 లేదు, ఫాల్స్. సో ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ప్రింట్ ఎన్ ఏంటి వాల్యూ 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ 3 వచ్చింది, ఫర్ 3 ఇన్ నెంబర్స్ లిస్ట్ 3, ఇప్పుడు 3 డబల్ ఈక్వల్ టు 3 ఎస్ ట్రూ. సో అది లోపలికి కండిషన్ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళి కంటిన్యూ స్టేట్మెంట్ని చూసిద్ది. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని ఎప్పుడైతే చూసిద్దో ఈ ఫర్ లూప్ ఆ యొక్క పర్టికులర్ ఇటరేషన్ని స్కిప్ చేసిద్ది అనమాట. ఓకే, సో అప్పుడు ఏమైంది, డైరెక్ట్ నెక్స్ట్ 3 నుంచి 4కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోయింది. ఈ ప్రింట్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అందుకే మనకి ఇక్కడ 3 అనేది ప్రింట్ అవ్వలేదు అనమాట. సో ఈ కంటిన్యూని చూసినప్పుడు ఆ పర్టికులర్ ఇటరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు వాల్యూ ఎంత 4 డబల్ ఈక్వల్ టు 3 కాదు. సో ఇది ఫాల్స్, కంటిన్యూ దానిలోకి వెళ్ళదు, డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోయి 4 ప్రింట్ అయింది. అదేవిధంగా 5 కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్.
సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు మనం ఫర్ లూప్ అనే దాని గురించి చూసుకున్నామనమాట. సీక్వెన్స్‌లోని ప్రతి ఎలిమెంట్‌ని ఆటోమేటిక్‌గా ఎలా ఇటరేట్ చేస్తుంది అనేదాన్ని చూసాము. నెక్స్ట్ దాని యొక్క సింటాక్స్ చూసాము. అండ్ ఫర్ లూప్‌ని లిస్ట్‌తో ఎలా ఉపయోగిస్తారో చూసాము. టపుల్‌తో ఎలా ఉపయోగిస్తారో చూసాము. సెట్‌తో ఎలా ఉపయోగిస్తారో చూసాము. డిక్షనరీతో ఎలా ఉపయోగిస్తారో చూసాము. అండ్ కంటిన్యూ స్టేట్మెంట్‌ని ఎలా ఉపయోగిస్తారో చూసాము. ఓకే. దట్స్ ఇట్ గైస్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.